నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. టారిఫ్ వార్పై ట్రంప్ వెనక్కు తగ్గాడా? ఆలోచన మారిందా? పెద్దన్నది వాణిజ్య వ్యూహమా, రాజకీయ చదరంగమా? టారిఫ్ వెర్రితో ఇష్టానుసారం వెర్రవిగిన ట్రంప్ ఆ దంపుడుకు ఎందుకు చిన్న బ్రేక్ ఇచ్చారు? కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రతీకార సుంకాల బారి నుంచి పడకుండా ఎందుకు మినహాయించారు? డొనాల్డ్ భయపడ్డాడా, లేక రాజకీయ వాణిజ్య వ్యూహంలో భాగంగా ఈ డెసిషన్ తీసుకున్నారా? ఇంతకీ ఆ తెక్కేంటి, దానికున్న లెక్కేంటి? టారిఫ్ వార్పై ట్రంప్ వెనక్కి తగ్గాడా? ఆలోచన మారిందా? పెద్దన్నది వాణిజ్య వ్యూహమా, రాజకీయ చదరంగమా? ట్రంప్ ఈ సడన్ నిర్ణయాల వెనుక కారణమేంటి? మొదట ఎడాపెడా టారిఫ్ వార్కు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచన మార్చుకున్నారా? కాస్త వెనక్కి తగ్గారా? చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల్ని 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే మరో కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉండగా అమెరికన్లు కొంత ఊపిరి పీల్చుకున్నారు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను టారిఫ్ల నుంచి మినహాయించడమే ఇందుకు కారణం. అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ మార్గదర్శకాలతో ఆయా కంపెనీలు హమ్మయ్య అనుకున్నాయి. ఈ నిర్ణయం యాపిల్, శాంసంగ్, తైవాన్ సెమీకండక్టర్ తయారీ లాంటి పెద్ద కంపెనీలతో పాటు యుఎస్ వినియోగదారులకు కొంత రిలీఫ్ ఇచ్చినట్లే. చైనా మినహా మిగిలిన దేశాలపై వేసిన సుంకాలను ఈ మధ్యే ట్రంప్ వాయిదా వేశారు. అయితే చైనాపై మాత్రం 145% టారిఫ్ విషయంలో తగ్గేదే లేదని భీష్మించు కూర్చున్నారు. డ్రాగన్ కంట్రీ కూడా ఎక్కడా తగ్గట్లేదు. యుఎస్ టారిఫ్ వారుకు ప్రతిగా చైనా అమెరికా ఉత్పత్తులపై 125% సుంకం వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు అలా కంటిన్యూ అవుతున్నాయి. ఇలాంటి టైంలోనే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లు లాంటి కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ పై ట్రంప్ టారిఫ్ల నుంచి మినహాయించారు. అమెరికాకు చెందిన యాపిల్ వంటి సంస్థలు చైనాలో ఐఫోన్లు, ఇతర యాపిల్ ప్రోడక్ట్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. ట్రంప్ చర్యల మూలంగా అమెరికాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన ఈ మధ్య పెరిగింది. కొందరైతే ఏకంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల షాపులపై పడి వాటిని ఎడాపెడా కొనేశారు. మళ్లీ ట్యాక్సులు పెరగకముందే కావలసిన వస్తువుల్ని తీసుకోవడం బెటర్ అని ఇలా చేశారు. తీరా ఇప్పుడు ట్రంప్ ఈ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, వస్తువులపై ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడంతో టారిఫ్ వార్ నుంచి కాసేపు చిన్న బ్రేక్ అన్నట్లుగా మారింది పరిస్థితి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్లు, సెమీ కండక్టర్లు అంటే చిప్లు, సోలార్ సెల్స్, ఫ్లాట్ ప్యానెట్ టీవీ డిస్ప్లేలు, ఫ్లాష్ డ్రైవ్లు, మెమరీ కార్డులు, సాలిడ్ స్టేట్ డ్రైవ్లు అంటే ఎస్ఎస్డీలు, డేటా నిల్వ కోసం ఉపయోగించే ఇతర ఎలక్ట్రానిక్ భాగాలపై ట్రంప్ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందినట్లయ్యాయి. ఇప్పటికే కొన్ని ఫార్మాస్యూటికల్స్, కాపర్, చెక్క, కొన్ని కీలక ఖనిజాలు, బంగారం, వెండి లాంటి విలువైన లోహాలు, యుఎస్ లో దొరకని ఎనర్జీ ప్రొడక్ట్స్ పై ట్రంప్ టారిఫ్స్ నుంచి రిలీఫ్ పొందాయి. రెండో అడుగు వెనక్కి వేయటం వెనక ఎలక్ట్రానిక్స్ వస్తువులు వీటన్నిటి మీద టారిఫ్లు వెనక్కి తీసుకోవటం వెనక్కి కనపడుతుంది ఏంటంటే అమెరికా ప్రజల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి వస్తుంది అనేది ఒకటి ట్రంప్ మీద. చాలా చోట్ల ఆయనకు వ్యతిరేకంగా, ట్రంప్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు, నినాదాలు ఇవన్నీ రావటం ప్రజల నుంచి. రెండో పక్కన కంపెనీలు, యాపిల్ లాంటి కంపెనీలు, శాంసంగ్ ఏదైతే అమెరికా కంపెనీ, న్యూడియా ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేసే కంపెనీ, అలాగే డెల్ ఎలక్ట్రానిక్స్, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ప్రధానంగా ఈరోజు అమెరికా అధ్యక్షుడి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి. కాబట్టి వీళ్ళందరి ఒత్తిడి ఫలించి ఈరోజు మొత్తానికి ట్రంప్ రెండో అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటన తర్వాత భారీగా నష్టపోయిన కంపెనీ ఏదైనా ఉంది అంటే అది యాపిల్ కంపెనీనే. ఇప్పుడు పెద్దన్న తీసుకున్న నిర్ణయంతో ఈ అమెరికా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థకు గుడ్ న్యూస్ గానే చెప్పాలి. అలాగే శాంసంగ్ లాంటి కొన్ని ఫోన్ల కంపెనీలకు ఇది లాభదాయకం. ఈ మినహాయింపులు ఎక్కువగా యాపిల్, నివిడియా లాంటి టెక్ కంపెనీలు, వీటి వినియోగదారులపై ధరల ప్రభావాన్ని తగ్గించొచ్చు. చైనాపై విధించిన 145% సుంకం ఈ ఉత్పత్తులకు వర్తించదు.
వీటికి వేర్వేరు ట్యాక్స్లు వర్తిస్తాయి. ఇది చైనాలో ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ పై మరింతగా ప్రతీకార సుంకాలు పెంచేందుకు ఉపయోగపడే అవకాశం ఉందన్నది అంతర్జాతీయ బిజినెస్ వర్గాల వాదన. వాస్తవానికి ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందాలంటే ఆయా ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాల్సి ఉంటుంది. అది ఇప్పట్లో సాధ్యం కాదు. అందుకనే ట్రంప్ తెలివిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఇది వాణిజ్య రాజకీయ వ్యూహాల్లో భాగంగానే చెబుతున్నాయి ఆయా దేశాలు. మహామహుల్నే కేర్ చేయడు అగ్రరాజ్యాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అలాంటిది తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన, డెసిషన్ మార్పు అనగానే ప్రపంచం ఒక్కసారిగా అవాక్కయింది. ఇంతకీ ట్రంప్ ఎలక్ట్రానిక్ వస్తువులపై టారిఫ్ విషయంలో ఎందుకు ఇలా ఆలోచించి వెనక్కు తగ్గారు? టెక్ కంపెనీలకు రిలీఫ్ ఇచ్చేందుకు కరుణించాడనుకోవాలా, లేక తన డెసిషన్స్తో చతికిలపడ్డ మార్కెట్లో జోష్ నింపాడు అనుకోవాలా? ఒకవేళ ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని విధి లేక తప్పక పెద్దన్న ఈ నిర్ణయం తీసుకున్నారా? అసలేం జరుగుంటుంది? ట్రంప్ ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారు? టెక్ కంపెనీలను కరుణించారా? విధి లేక తప్పక తీసుకున్న నిర్ణయమా? కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై ట్రంప్ టారిఫ్ రిలీఫ్ నిర్ణయం వెనుక కారణం లేకపోలేదు. అమెరికాలో ఎలక్ట్రానిక్ గూడ్స్ వినియోగం చాలా ఎక్కువ. కానీ అక్కడ వీటికి తగినంత పారిశ్రామిక ఉత్పత్తి లేక కంపెనీలు లేవు. ఇతర దేశాల నుంచే వీటిని ఎక్కువగా ఎగుమతి చేసుకుంటూ ఉంటుంది యుఎస్. కాబట్టి ప్రొడక్షన్, మార్కెటింగ్, సప్లై, వినియోగం ఈ చైన్లో గ్యాప్ వస్తే అమెరికా ప్రజలకు చాలా ఇబ్బంది. వారి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే టారిఫ్ల పెంపు నిర్ణయంతో యుఎస్ వినియోగదారుల జేబులు గుల్లవుతాయన్న భయం వెంటాడుతోంది. భవిష్యత్తులో ధరలు విపరీతంగా పెరిగి ఆర్థిక మాంద్యానికి ఈ పరిస్థితులు దారితీయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ట్రంప్ తెలివిగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అంటూ రెండోసారి అధికారంలోకి వచ్చారు ట్రంప్. అయితే టారిఫ్ వార్ కారణంగా అటు స్టాక్ మార్కెట్లు, ఇటు బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇది ప్రపంచ వాణిజ్య రంగంపై తీవ్ర ప్రభావమే చూపింది. ఏప్రిల్ 2న లిబరేషన్ డే అంటూ చైనా, భారత్తో సహా 70కి పైగా దేశాలపై సుంకాలు పెంచేసిన ట్రంప్ ఆ తర్వాత 4 రోజులకు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. కానీ చైనాకు ఎగ్జంప్షన్ ఇవ్వలేదు. చైనా తప్ప మిగతా దేశాలపై సుంకాల పెంపును 90 రోజుల పాటు నిషేధం విధించింది వాషింగ్టన్. డ్రాగన్ కంట్రీపై మాత్రం 145% టారిఫ్ పెంపు అమలవుతుందని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా ట్రంప్ ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్లు చరిత్రలో ఎప్పుడూ చూడని డౌన్ ఫాల్ను చవిచూశాయి. గోల్డ్ అయితే ఊహించని రీతిలో పడుతూ లేస్తూ వెళ్ళింది. దీంతో అమెరికాలోనూ హ్యాండ్సప్ అంటూ ప్రజలు గ్రూపులు కట్టి వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపిన పరిస్థితులు వచ్చాయి. టారిఫ్ వార్ అంటూ మరింత తెగేదాకా లాగితే అసలుకే మోసం వస్తుందని ట్రంప్ గ్రహించి ఉంటారు. దీంతో 90 రోజులు పలు దేశాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు లేవని, నామమాత్రంగా 10% టారిఫ్లు ఉంటాయని వైట్ హౌస్ ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ డెసిషన్స్ తో వేరే దేశాల సంగతి పక్కన పెడితే అమెరికాలోనే భారీ ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. టారిఫ్ల పెంపుతో అమెరికాలో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇదిలాగే కంటిన్యూ అయితే ప్రపంచ మార్కెట్లు అప్పుడు ఆర్థిక మాంద్యం ఒత్తిడి దేశంపై పడుతుంది. ఈ ఎఫెక్ట్ ప్రపంచ మార్కెట్ పైన పడే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ గా మార్కెట్ లో ఒక వీక్నెస్ అనేది అంతకు ముందు నుంచి ఉంది. ఎకానమీలు అన్ని వీకెన్ అవుతున్నాయి. దానిలో గోరు చుట్టు మీద రోకటి పూట్ల ట్రంప్ అదనంగా చేస్తున్న చర్యలు మరీ తీవ్రతరం చేస్తున్నాయి సంక్షోభాన్ని, సామ్రాజ్య పతనాన్ని. అంటే అమెరికా సామ్రాజ్య పతనాన్ని ట్రంప్ నిర్ణయాలు వేగవంతం చేస్తున్నాయి. అంతే, అవి మొదలుపెట్టాలి ఆ పతనాన్ని. వ్యాపార, వాణిజ్య, ఆర్థిక, రాజకీయ సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు ఒక దేశం కానీ ప్రపంచం కానీ తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ఛాన్స్ ఉంటుంది. కోవిడ్ టైంలో ప్రపంచ ఆర్థిక స్థితి ఇలాంటి ఒడిదొడుకులకే లోనైంది. గతంలో ప్రపంచ యుద్ధాల పరిస్థితుల ప్రభావంతో ఆయా దేశాల్లో మాంద్యం వెంటాడింది.
ఇప్పుడు ట్రంప్ తీసుకునే దూకుడు నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య స్టాక్ మార్కెట్లపై పెను ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుందన్న అంచనాలను ఆర్థికవేత్తలు వ్యక్తం చేశారు. టారిఫ్ వార్తో ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ఉత్పత్తి, సరఫరా విషయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇది యుఎస్ లాంటి అతిపెద్ద ఎకానమీకి చేటు తెచ్చి జీడీపీ పడిపోవడం ఖాయమని జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అగ్రరాజ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా అది ప్రపంచ ఆర్థిక, రాజకీయాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలా పలు రిపోర్టులు, సర్వేలు ట్రంప్ తీరును విపరీతంగా తప్పుపట్టాయి. దీంతో ఇంకా ఇలాగే ముందుకు వెళ్తే స్వదేశంలోనే వ్యతిరేకత తీవ్రమై రాజకీయ సంక్షోభానికి కారణం కావచ్చన్న భావన ట్రంప్కు కలిగి ఉంటుందని, అందుకే కాస్త వెనకడుగు వేశాడనేది విశ్లేషకుల వాదన. దేశాలకు 90 రోజుల టారిఫ్ రిలీఫ్ ఇచ్చిన ట్రంప్ ఆ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఈలోపు చల్లబడతారా, లేక నేనింతే, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని మూర్ఖంగా ముందుకెళ్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికైతే ప్రపంచమా ఊపిరి పీల్చుకో అన్నట్లుగా ట్రంప్ టారిఫ్ రిలీఫ్ ను ఆయా దేశాలు ఫీల్ అవుతున్నాయి.